హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శానిటరీ మిస్ని. ఫ్రెండ్స్, ఈ రోజు చూస్తున్నారు కదా మీ బిల్డింగ్ వచ్చి ఇది 4G+4 అనమాట. సో ఇది వచ్చి మనకి దక్షిణ ఫేసింగ్ బిల్డింగ్ అండి. దీంట్లో ఆల్రెడీగా మనం 2 వీడియోలు చేసాం. మొత్తం కూడా వెనక అంటే పడమర వైపు 8 బాత్రూమ్ అయితే వచ్చినాయి. ఆ వర్క్ అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది చూసారు కదా, మనకి ఈ చిన్న సంద అనమాట. ఈ సందులో అయితే లైన్ వేసాం. సో ఇది ఏంటంటే మనకి మీకు కనబడుతున్న రూమ్ లో కనబడుతుంది కదా, అది వచ్చి మనకి వాషింగ్ మిషన్ రూమ్ అనమాట. అలాగే బాత్రూమ్ అది కొంచెం వెనక బాత్రూమ్ ఉన్నాయి. దాంట్లో అసలు మీకు వర్క్ ఎలా చేసామని కూడా మీకు ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ పని చేసేవాళ్ళమాట వీళ్ళు. తూర్పు నుంచి వచ్చి ఇక్కడే ఉంటారు అన్నమాట వీళ్ళు. టాప్ మేస్టర్లు పక్కన గుడారాలు కనబడుతున్నాయి కదా, దాంట్లో ఉంటారు వీళ్ళు. ఈ బిల్డింగ్ సంబంధించిన గ్రౌండ్ వర్క్ 2 వీడియోలు చేశానండి. ఆ 2 వీడియోలు కూడా మీకు ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. ఆ లింక్ టచ్ చేసి మీరు చూడొచ్చు. ఇలాగా దక్షిణ ఫేసింగ్ బిల్డింగ్ వచ్చినప్పుడు మీకు చాలా హెల్ప్ అవుతుంది ఆ 2 వీడియోలు కూడా. సో మనం ఆలస్యం చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదామండి. సో ఇప్పుడు మనం వచ్చి 3rd ఫ్లోర్లో ఉన్నాం అనమాట. మీకు మాస్టర్ బెడ్రూమ్ అలాగే సెకండ్ బెడ్రూమ్ పైన ఒక బాత్రూమ్ ఉందన్నమాట. సో ఇది మీకు కిచెన్ అనమాట. ఆగ్నేయ కిచెన్ వచ్చింది. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్న బాత్రూమ్ చూస్తున్నాం. ఈ ఫ్లాట్ వచ్చి మనకి 3 బెడ్రూమ్ అనమాట. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్ళి ఆ బాత్రూమ్ సంబంధించిన వీడియో అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బాత్రూమ్ లో అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఒకసారి మీరు గమనించండి, కింద మీ ఫ్లోరింగ్ కనబడుతుంది కదా. సో వాటర్ ట్యాంక్ లో, సిమెంట్ వాటర్ ట్యాంక్ లో మనం ఫ్లోరింగ్ ఎలాగైతే చేస్తామో అలాగే గ్రౌండింగ్ చేసాం అనమాట. మీకు చుట్టూరు కూడా ట్యాప్ కనబడుతుంది, చూసారు కదా. సో మనకి లీక్ అవ్వకుండా, బాత్రూమ్ లీక్ అవ్వకుండా ఇలాగ మనం ఫస్ట్ ఈ గ్రౌండింగ్ వర్క్ చేసుకొని ఆ తర్వాత మనం ఈ శానిటరీ ప్లంబింగ్ చేసుకోవాలి. కొంతమంది చేస్తారు కానీ పైప్ వేసిన తర్వాత వాటర్ ప్రూఫింగ్ చేస్తారు. దానివల్ల ఫ్యూచర్ లో ప్రయోజనం ఉండదు అనమాట. మీకు ఇక్కడ మల్టీ ఫ్లోర్ డ్రాప్ వాడాం అనమాట. ఇలా మల్టీ ఫ్లోర్ వాడే ముందు పైన ఒక నాంగల్ పీస్ పెడితే, అంటే ముక్క పెడితే ఆ ట్రాప్ అనేది వచ్చేలాగా ఉండాలి. అది గమనించుకోవాలి మనం. లేదంటే ఆ ముక్క పెట్టేస్తే ఆ ట్రాప్ అనేది రాదనమాట. సో ఇక్కడ వాష్ బేసిన్ అయితే ఒక యాడ్ చేస్తాం, చూసారు కదా. ఇది ఒక టేబుల్ టాప్ అనమాట. ఈ 2 బెడ్రూమ్ మధ్యలో బయట అవుట్ సైడ్ ఒక వాష్ బేసిన్ అయితే టేబుల్ వాష్ బేసిన్ వస్తుంది. దాని నిమిత్తం అక్కడ మనం లాంగ్ ఎల్బో ఇచ్చాం అనమాట. సో ఈ బిల్డింగ్ అంతా కూడా 3 ఫ్లోర్ల వరకు రెంట్ పర్పస్ అండి. సో దాని దృష్టిలో పెట్టుకుని మనం ఈ శానిటరీ ప్లంబింగ్ అయితే చేసాం అనమాట. ఎందుకంటే రెంట్ పర్పస్ లో ఎక్కువగా స్ట్రక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే రెంట్ వాళ్ళు ఖాళీ చేసిన మళ్ళీ ఆ రెంట్ హౌస్ ఫిల్ అవ్వడానికి గ్యాప్ అనేది వస్తుంది. గ్యాప్ లో మనకి ఈ వాటర్ ఆరిపోవడం, అక్కడ స్టక్ అవ్వడం జరుగుతూ ఉంటది. అందుకని ఆ స్టక్ అవ్వకుండా మీకు ఇటువంటి ఫిట్టింగ్స్ అయితే వాడుతున్నమాట. మీరు చూస్తారు కదా, అది 4 ఇంచెస్ ఫిట్టింగ్ అండి, టైర్ కి సంబంధించింది అనమాట. ఇక్కడ షూట్ అయితే ఉత్తర ఫేసింగ్ కి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి షూట్ కి మెజర్మెంట్ గుర్తుంచుకోండి. బ్యాక్ సైడ్ నుంచి బిండి సెంటర్ కి 10 అంగులు పెట్టడం జరిగింది. అలాగే సైడ్ 20 అంగులు పెట్టడం జరిగింది అనమాట. సైడ్ నుంచి మినిమం 18 అంగులు పెట్టుకోవచ్చు, అలాగే 24 దాకా పెట్టుకోవచ్చు అండి. 20 పెడతాం వల్ల ఏమవుతుందంటే కొంచెం హెవీ మనుషులు, పర్సనాలిటీ ఎక్కువ మనుషులు వచ్చినా వాళ్ళకి ఇబ్బందికరంగా లేకుండా ఉండడం కోసం 20 అంగులు పెట్టడం అయితే జరిగింది అనమాట సెంటర్ అనేది. సో ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ మనం బాత్రూమ్ లో వాటర్ ప్రూఫింగ్ అయితే చేసాం కదా, అంటే గ్రౌండింగ్ వర్క్ చేసాం. ఈ స్లోప్ అంతా కూడా మీకు ఒక చిన్న ముక్క అయితే కనబడుతుంది కదా, ఆ పైప్ ముక్కలోకి వాటర్ ఉంటుంది అనమాట. సో ఇలా మనం వాటర్ పెట్టి వాటర్ ప్రూఫింగ్ చేసుకోవడం వల్ల మన పాయింట్లు కూడా ఆటోమేటిక్గా వేస్ట్ వాటర్ కానీ, మన టైర్ కుండి పైప్ కానీ మొత్తం అన్ని కూడా ఆటోమేటిక్గా మనకి వాటర్ వచ్చేస్తుంది అనమాట. సో ఆ వేస్ట్ వాటర్ పైప్లు అంటే మన లీకేజ్ పైప్లో స్పాంజ్ ముక్క పెట్టుకొని మనం బెడ్ కాంక్రీట్ వేసేసుకోవచ్చు అండి. గ్రౌండ్ వర్క్లో వాటర్ ప్రూఫింగ్తో ఎక్కువ అవసరం ఉండకపోవచ్చు, కానీ మనం ఎక్కువగా ఫస్ట్ ఫ్లోర్ కానీ సెకండ్ ఫ్లోర్ కానీ, అంటే అప్స్టేర్లో ఎక్కడ ఏ బాత్రూమ్ చేసినా కానీ మనకి ఈ శానిటరీ వర్క్ చేసే ముందు ఖచ్చితంగా వాటర్ ప్రూఫింగ్ చేసుకుంటే ఈ ఫ్యూచర్లో లీకేజ్ అనేది గురించి మనం తప్పించుకోవచ్చు అండి. లేదంటే మనకి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఫ్యూచర్లో. ఈ లీకేజ్ గురించి నాకు కొంచెం అనుభవం ఉందండి. సో ఎందుకంటే అపార్ట్మెంట్లో నైరుతి మూల అపార్ట్మెంట్లో ఫ్లాట్లో బాత్రూంలో దిగిన వాటర్ ఈశాన్య మూల ఫ్లాట్లోకి వెళ్ళి గోడ పలగొట్టుకుని అక్కడ మీకు చెమలు తేయడం జరుగుతూ ఉంటుంది. దానికి కారణం ఈ వాటర్ ప్రూఫింగ్ చేయించుకోవడం వల్ల. సో ఈ టాయిలెట్ గురించి, ఈ శానిటరీ ప్లంబింగ్ గురించి మీకు నేను డీటెయిల్ గా వివరించాలని అనుకుంటున్నానండి. ఏమైనా డౌట్లు ఉంటే దయచేసి కామెంట్ చేయండి, నేను మీకు వివరంగా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు, మీరు చూసిన టాయిలెట్ కి అవుట్ సైడ్ పైప్ లైన్ అనమాట. అంటే 4 ఇంచెస్ టాయిలెట్ లైన్. ఇది మీకు ఫిట్టింగ్ చూడండి, ఎక్స్ట్రాలు ఏమంటాం అనమాట. ఓన్లీ ఒక డోర్టీ పైపు క్లాంప్లు ఇవే ఉంటాయి అనమాట. వీటికి దారం కట్టి స్ట్రైట్ గా ఈ పైప్ అయితే లైన్ చేస్తామండి. సో అలాగే గ్యాస్ పైపు మనకి ఈ పెట్టుకోవడానికి కిందకనే పెట్టుకోవచ్చు, లేదు మనం అక్కడ ఇంకో రూమ్ ఏమైనా ఉంటే అక్కడ నుంచి 8 కూడా పైకి పెట్టుకోవచ్చు అనమాట. దారం కట్టి లైన్ వేసుకుంటే మనకి పైప్ లైన్ స్ట్రైట్ గా వస్తుంది. ఫిట్టింగ్స్ అనేది ఎక్కువ తీసుకోవద్దనమాట. ఇక్కడ మనకి పక్కన మీకు వేస్ట్ వాటర్ కూడా కనబడుతుంది. ఆ వేస్ట్ వాటర్ అయినా మనం ఈ వాటర్ ప్రూఫ్ లీకేజ్ కూడా కలిపాం అనమాట. అది మీకు లాస్ట్ లో మీకు వీడియో చూపిస్తానండి. ఆ ఫిట్టింగ్స్ ఎలా వాడాలి, ఎలా ఫిట్ చేయాలి అనేది కూడా మీకు నేను లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అన్నమాట వర్క్ గురించి.
అలాగే మనకి వేస్ట్ వాటర్ కూడా 2.5 లైన్ అనమాట. ఇది కూడా ఒక లీకేజ్ పైప్ లేకుంటే సేమ్ డోర్ టీ మాత్రమే ఉంటుంది అనమాట. డోర్ టీ పైపు క్లాంప్ ఇవే ఉంటాయి. సో మనం వాటర్ ప్రూఫ్ యాడ్ చేయడం వల్ల ఈ లీకేజ్ పైప్ అని దాంట్లో యాడ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనకి ఫ్లోర్కి వచ్చి 2 బాత్రూమ్ ఉన్నాయి కదా. సో సెకండ్ బాత్రూమ్ చూద్దామండి. ఇక్కడ ఫిట్టింగ్స్ అనేది డిఫరెంట్గా ఉన్నాయి. దీంట్లో కూడా సేమ్ వాటర్ ప్రూఫింగ్ చేసాం. సో ఇక్కడ చూసారు కదా నాన్ ట్రాప్ వాడాం. అలాగే ఇక్కడ పైప్ చూసారా, లోన ఒక బెండు బయట ఒక డోర్ టీ వచ్చిందన్నమాట. అంటే ఆ బాత్రూమ్ లో మనకి పిల్లర్ వస్తాం వల్ల మనకి 2 ఎలవేలు పడినాయి. ఇక్కడ పిల్లర్ లేదు కాబట్టి స్ట్రైట్ గా బయట డోర్ టీ, లోన ఎలవేండు. సో అలా సెట్ చేసాం అనమాట ఫిట్టింగ్స్ అనేది. సాధ్యమంత వరకు మనకి శానిటరీ ప్లంబింగ్ లో తక్కువ ఫిట్టింగ్స్ పడేలా చూసుకోవాలండి. అలాగే ఇక్కడ మన నాన్ టాప్ ఇస్తే కారణం ఏంటంటే ఇక్కడ వాష్ బేసిన్ పాయింట్లు కానీ ఏమి ఎక్స్ట్రా లేవు అనమాట. అటువంటిప్పుడు మనం నాన్ టాప్ ఇచ్చుకోవచ్చు. సో అలా ఏమైనా వాష్ బేసిన్ పాయింట్లు కానీ అక్కడ ఏమైనా యాడ్ చేయాల్సి వస్తే అప్పుడు మనం ఈ మల్టీ ఫ్లో ట్రాప్ వాడుకోవాలన్నమాట. అలాగే మనం వాష్ ప్రకంగా కూడా ఈ మల్టీ ఫ్లో ట్రాప్ వాడినప్పుడు 4 అంగుళాల బిడ్ వస్తుందండి. అలాగే మనం నాన్ ట్రాప్ వాడినప్పుడు 3 అంగుళాల బిడ్ పడుతుంది అనమాట. నాన్ ట్రాప్ అనేది హైట్ 3 అంగుళాలే ఉంటుంది, కానీ మల్టీ ఫ్లో ట్రాప్ హైట్ వచ్చి 4 అంగుళాలు ఉంటుంది అనమాట. మనకి ఇది దిగు చేయడం వల్ల వాష్ ప్రకారం కూడా ఆ పై బాత్రూమ్ కన్నా కూడా ఈ బాత్రూమ్ అనేది పల్లం అవుద్ది. బెడ్ అనేది హైట్ తగ్గుద్ది అనమాట. అలాగే మనం బెడ్ వేసే విధానం కూడా మనం 2.5 పైపులు వేసుకుంటే సరిపోతుందండి. చాలా మంది అంటే 4 పైపు 3 గల వేసుకుంటారు. చేయడం వల్ల ఏమవుతుందంటే టైల్స్ వేసినప్పుడు టైల్స్ మళ్ళీ ఇంకో 2 గల సున్నం మందం వేసి దాని మీద టైల్స్ లెవెల్ చేస్తారనమాట. దానివల్ల బెడ్లన్నీ హైట్ అయిపోతాయి. పెద్ద వయసు ఉన్న వారికి మన బాత్రూమ్కి వెళ్ళడానికి గట్టు ఉండటం వల్ల ఇబ్బందికరంగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ బిల్డింగ్ లో మీకు రెయిన్ వాటర్ లైన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మీరు చూస్తారు కదా, ఈ రెయిన్ వాటర్ లైన్ అనేది మనం 4 ఇంచెస్ లైన్తో వాడాం. చూసారు కదా, మనకి డోర్ టీ వేసాం, డోర్ టీ వేసి ఎల్బీ వేసి మనం ఈశాన్యంలో పాయింట్ పెట్టాం అనమాట. అలా పెట్టడం వల్ల జరిగేది ఏంటంటే మనకి ఫ్లోరింగ్ వాటర్ అనేది తూర్పు నుంచి తూర్పుకి, ఉత్తరం నుంచి ఉత్తరంకి వాల్ ఉంటుంది అనమాట. చాలా మంది ఈ బీమ్ పక్కనే మనకి కార్నర్లో ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాటర్ అనేది అక్కడ రివర్స్ అవుతుందంట. సో అలా కాకుండా మనం ఈ కార్నర్లో పాయింట్ తీసుకెళ్ళే ప్రయోజనం ఏంటంటే వాటర్ అనేది పర్ఫెక్ట్ గా వస్తాయి అనమాట. గుమ్మాలకి నీళ్ళు తాగకుండా ఉంటాయి, లేదంటే గుమ్మాల వైపు నీళ్ళు వెళ్ళి చెక్క గుమ్మాలు పుచ్చిపోతూ ఉంటాయి అనమాట. దానివల్ల మనం ఆ కార్నర్లో తీసుకెళ్ళి పెట్టడానికి కారణం ఈ పాయింట్ అనేది. ఫ్లో ట్రాప్ పాయింట్ అనేది చూసారు కదా మీరు, ఇది కూడా మనం నాంగలే ఇచ్చామన్నమాట. నాన్ ట్రాప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. దానికి కారణం ఏంటంటే మనం ఇక్కడ గ్రౌండ్ వర్క్ చేసినప్పుడే కింద పీ డ్రాప్ అయితే లైన్ చేసాం అనమాట రెయిన్ వాటర్ కి. ఆ పీ డ్రాప్ ద్వారా మనకి ఈ మ్యాన్ హోల్ లోకి వాటర్ వెళ్ళడం జరుగుతుంది. దీని వల్ల స్మెల్ అయితే ఆఫ్ అవుతుంది అనమాట. సో ఇది గ్రౌండ్ వర్క్ లో మీకు చూపిస్తాను కదా. ఈ గ్రౌండ్ వర్క్ సంబంధించిన దక్షిణ ఫేసింగ్ గ్రౌండ్ వర్క్ చేసుకున్నప్పుడు మీకు ఈ బిల్డింగ్ లో 2 వీడియోలు చేసిన గ్రౌండ్ వర్క్ వీడియోలు అనేది, ఆ వీడియోలు చూసినప్పుడు మీకు దక్షిణ ఫేసింగ్ చేసుకున్నప్పుడు హెల్ప్ అవుతుంది అనమాట. ఆ వీడియోని కూడా మీరు తప్పకుండా చూడడానికి ట్రై చేయండి. వర్క్ అనేది మీకు అర్థం అవుద్ది. ఇప్పుడు మనం కిచెన్ వాషర్ లైన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మీరు చూస్తున్నారు కదా, కిచెన్ అనేది మనం ఇక్కడ స్ట్రైట్ లైన్ వచ్చిందన్నమాట. స్ట్రైట్ లైన్ మనకి వాష్ ఏరియా అలాగే కిచెన్ 2 దీనికి యాడ్ అవుతాయి అనమాట. పైన చూసారు కదా మనకి అంటే వై వేసి పక్కన వాష్ ఏరియా సంబంధించిన నాన్ డ్రైప్ అయితే లైన్ చేసాం. అలాగే కింద మీకు చూపిస్తాను, ఇక్కడ స్ట్రైట్ గా మన కింద నుంచి పై వరకు కూడా స్ట్రైట్ గా లైన్ అయితే వేసుకున్నాం మనం. అలాగే ఇక్కడ మనం 2 పైపులు వేయకుండా అక్కడ వాష్ ఏరియా లైన్ అలాగే కిచెన్ లైన్ వేయకుండా స్ట్రైట్ లైన్ ఒక పైపులో లైన్ చేసాము. ఇలాగా ఎలబెన్ దిగినప్పుడు ఖచ్చితంగా మనం క్లీన్ పైప్ యూజ్ చేసుకోవాలండి. ఈ వాష్ ఏరియా కానీ కిచెన్లో కానీ ఎక్కువగా స్టక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ రెన్ పర్పస్లలో. నాకు అది బాగా అనుభవం ఉందండి. దాన్ని బట్టి దృష్టిలో పెట్టి ఈ వర్క్ అయితే చేయడం జరిగింది. ఈ వర్క్ ను కొంచెం మీరు పెద్దగా చూడండి, మీకు వర్క్ చేసినప్పుడు చాలా హెల్ప్ అవుద్ది. ఇక్కడ మీకు వాష్ ఏరియా కనబడతాం కదా, ఇదంతా వాష్ ఏరియా, దానికి సంబంధించిన నాన్ డ్రాప్ చూసారా. ఇక్కడ మనం వైహెచ్ 45 ఇచ్చి మనం అక్కడ క్లీన్ పైప్ ఇచ్చాం. ఇది వాష్ ఏరియా సంబంధించింది. కిచెన్ ఏంటంటే మనం లోన ఫ్లో ట్రాప్ ఇచ్చాం అనమాట. దానికి కూడా మనం క్లీనింగ్ ఆప్షన్ ఇచ్చాం. ఈ ఫ్లో ట్రాప్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం డోర్ తీసుకొని మనం క్లీన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే బయట మనం డోర్ ఎలిమెంట్ ఇచ్చాం. డోర్ ఎలిమెంట్ ఇచ్చుకోవచ్చు, లేదా ఒక ప్లెయిన్ టీ వేసి ఆ ప్లెయిన్ టీ పైన ఎస్టబ్లెడ్ డమ్ మీద యూజ్ చేసుకోవచ్చు. క్లీనింగ్ ఆప్షన్ ఎక్కువ ఉండాలండి, మనకి ఖచ్చితంగా ఉండాల్సిందే. కిచెన్ కానీ వాష్ ఏరియా కానీ. కిచెన్ లో సింక్ కింద అవుట్లెట్ కి మనం మల్టీ ఫ్లో ట్రాప్ అయితే యూజ్ చేసామండి. నా బెస్ట్ సజెషన్ అనమాట, మల్టీ ఫ్లో ట్రాప్ యూజ్ చేసుకోండి బెస్ట్. దీంట్లో ఏంటంటే మనకి ఈ ట్రాప్ చూసారా, డోర్ తీసుకొని క్లీన్ చేసుకోవడానికి ఆప్షన్ చాలా ఫ్రీగా ఉంటుంది అనమాట. అదే నాన్ ట్రాప్ లో నుంచి మనకి ఓస్ పంపించుకోవడం కానీ తీయడం కానీ కుదరదు. ఎందుకంటే నాన్ ట్రాప్ లో ఈ టైల్ చేసినప్పుడు సున్నాలు ఇరుక్కుపోయి చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. దానివల్ల నేను ఎక్కువగా మాక్సిమం కిచెన్ లో మల్టీ ఫ్లో ట్రాప్ యూజ్ చేయడానికి ట్రై చేస్తాను. కనబడదు కదా, ఇది వచ్చి మనకి వాషింగ్ మిషన్ రూమ్ అనమాట. ఇక్కడ కూడా మనం ఒక నాన్ ట్రాప్ అయితే సెట్ చేసాం. నాన్ ట్రాప్ వాషింగ్ మిషన్ ఫ్లోర్ అనేది ఉండడం బెస్ట్ అండి. కొన్ని వాషింగ్ మిషన్ పైకి ఉంటది కానీ
సో ఇక్కడ నాన్ ట్రాప్ మనం ఫ్లోర్ ట్రాప్ సెట్ చేయడం వల్ల 2 ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి మనకి వాష్ మిషన్ అవుట్లెట్ పైప్ దాంట్లో యాడ్ చేసుకోవచ్చు, సింక్ హోల్ జాలి పెట్టి. అలాగే ఆ రూమ్ సంబంధించిన వాటర్ అక్కడ పడినా కానీ ఆ ఫ్లోరింగ్ వాటర్ అనేది ఆ నాన్ ట్రాప్లో పెట్టుకొని టైల్స్ వేసుకోవచ్చు అనమాట. ఆ 2 రకాలుగా ప్రయోజనం దృష్టిలో పెట్టుకొని మనం చేయడం జరిగింది. ఇప్పుడు మనం లీకేజ్ పైప్ సెట్టింగ్ ఎలా అనేది చూద్దామండి. అంగుళన్నర 2.5 పీవీసీ రెడ్యూసర్ తీసుకోండి. సో దానికి ఒక 2.5 ముక్క అయితే మనకి యాడ్ చేయండి. గమ్ అనేది పర్ఫెక్ట్గా రాసుకోవాలి. ఈ లీకేజ్ పైప్ కోసం మనం సెట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ లీక్ అయ్యే అవకాశం ఉండకూడదు అనమాట. అందుకని లోన బయట మనం గమ్ అయితే యూజ్ చేస్తాను. ఇది పీవీసీ ఫిట్టింగ్ అయినందువల్ల గమ్ యూజ్ చేస్తాను. అదే ఎస్టాబ్లిష్ ఫిట్టింగ్ అయితే మనం ఎస్టాబ్లిష్ పేస్ట్ మాత్రం వాడాలి. ఈ అంగుళన్నర బెండ్కి చిన్న ముక్క ఉంది, మీరు సరిగ్గా చూడండి, నిదానం చూడండి. మన అంగుళన్నర అలాగే అంగుళన్నర బెండ్కి మయ్యాన చిన్న ఒక అంగుళన్నర పీవీసీ పైప్ ముక్క అయితే ఉంటుంది అనమాట. దాన్ని కూడా మనం గమ్తో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 2.5 వైలోకి 45 అయితే మనం యాడ్ చేస్తున్నాం కదా. ఇక్కడ 2 ఫిట్టింగ్కి మధ్యన చిన్న లైన్ అయితే ఉంటుంది అనమాట. ఆ 2 ఫిట్లు కరెక్ట్గా సెట్ అవ్వడానికి ఆ లైన్ అయితే స్ట్రైట్గా ఉండేలా చూసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం ఈ 45లోకి మనం అంగుళన్నర 2.5 ఫిట్టింగ్కి ఒక ముక్క అయితే యాడ్ చేస్తాం కదా గమ్తో. ఆ గమ్ని మనం టచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎస్టాబ్లిషర్లో ఆ ఫిట్టింగ్ ఫిట్ చేయడం వల్ల అది 360 డిగ్రీ కూడా తిరుగుద్ది అనమాట. ఎటు కాకుండా మనం తిప్పుకోవచ్చు. కింద మనం ఎస్టాబ్లిష్ ఫిట్టింగ్స్ వాడాం కాబట్టి. సో చూసారు కదా సెట్టింగ్ ఎలా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి అంగుళన్నర బెండ్ అయితే కనబడుతుంది కదా. ఆ బెండ్ కన్నా కూడా ఈ డోర్టీ మనకు లోన్ పంపిస్తున్నాం కదా వేస్ట్ వాటర్కి, కనీసం ఒక 1/2 ఇంచ్ పైపు ఉండేలా చూసుకోవాలి. అంటే అప్పుడు లీకేజ్ పైపు కిందకు ఉంటుంది అనమాట. సో చూసారు కదా అంగుళన్నర పీవీసీ పైపు అలా యాడ్ చేసుకోవాలి. మనకి 9 అంగుళాలు కూడా 11 అంగుళాల దాకా ఉంటుంది. బయట ఒక అంగుళన్నర అలాగే లోన్కి ఒక 3 అంగుళాలు ఎక్కువ ఉండేలా చూసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనకి ఆ లెవెల్కి పైన డోర్టీకి అలాగే కింద మనం వైస్ ఇచ్చేసాం కదా, ఆ వైస్ టైట్ కి ఒక 2.5 పైప్ ముక్క అయితే పడుతుంది అనమాట. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మనం వచ్చే వీడియో కలుద్దాం.